ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల ముందే అరన్పూర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి జోగా బరేస్ను మావోయిస్టులు దారుణంగా గొంతు కోసి చంపారు. ఇటీవల జోగా బారెస్ సిపిఐ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే జోగా బారెస్ను మావోయిస్టులు ఎందుకు చంపారనే విషయం తెలియాల్సి ఉంది. ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల ముందే అరన్పూర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి జోగా బరేస్ను మావోయిస్టులు దారుణంగా గొంతు కోసి చంపారు. ఇటీవల జోగా బరేస్ సిపిఐ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, అసలు ఎందుకు చంపారు? శ్రీదేవి, ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతెవాడ జిల్లాలో సర్పంచ్ ని అతి దారుణంగా సంఘటన గత రాత్రి చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి అరన్పూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గా కొనసాగుతున్న జోగా బరేష్ ను మావోయిస్టులు అర్ధరాత్రి సమయంలో ఆయన ఇంట్లోకి చొరబడ్డారు. చొరబడిన తర్వాత కుటుంబ సభ్యులందరినీ కూడా ఒక పక్కకి నిలబెట్టి వాళ్ళ గన్నులు చూపెట్టారు. గన్నులు చూపెట్టి వాళ్ళ దగ్గర ఉన్న పదునైన ఆయుధంతో మాత్రం అతని గొంతును అతి కిరాతంగా కుటుంబ సభ్యుల ముందు హతమార్చడం వెనుక గ్రామంలో కలకలం రేపిందని చెప్పవచ్చు. దాదాపు గతంలో ఈ సర్పంచ్ జోగా బరేస్ ఎవరైతే ఉన్నారో అతను మావోయిస్టు గతంలోనే సిపిఐ పార్టీలో కొనసాగాడు. ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడు. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత అతనిపై కూడా కొంత రెక్కీ నిర్వహించినట్టు కూడా పోలీసులు కూడా సమాచారం తెలియజేస్తున్నారు. ఆ తర్వాత గడిచిన కొంతకాలంగా ఆయన కాంగ్రెస్ పార్టీకి ఫేవర్ గా ఉండటం, కాంగ్రెస్ పార్టీలో కూడా కీలకంగా ఉండి సర్పంచ్ పదవి గెలుపొందిన తర్వాత కూడా అతనిపై 1-2 సార్లు ఇప్పటికే అతన్ని కూడా హెచ్చరించినట్టు కూడా తెలిసింది. మరో కోణం దీంట్లో ఇప్పటివరకు పోలీసులు కూడా కొంత నిర్ధారించిన పరిస్థితులు కూడా వాస్తవంగా కొన్ని సందర్భాల్లో మావోయిస్టులు ఎవరినైనా ఇన్ఫార్మర్ నేపథ్యంతో హత్య చేసిన సందర్భాల్లో మాత్రం అక్కడ ఒక లేఖను వదిలి వెళ్తే పరిస్థితులు ఉంటాయి. కానీ కుటుంబంలో ఆ లేఖను కుటుంబ సభ్యులు ఎవరన్నా ఒకవేళ మావోయిస్టులు వదిలి వెళ్తే ఆ లేఖను కుటుంబ సభ్యులు దాచిపెట్టారా లేదా అనే విషయం కూడా పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. అతను ఎందుకు చంపారనే విషయం కూడా ఇప్పటి వరకు బయటికి రాకపోవడం అయితే ఒకంత ఆందోళన కలిగిస్తున్న విషయం అయితే చెప్పవచ్చు. ఈ ఘటన మొత్తం అరన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంటూ అరన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న స్పెషల్ బెటాలియన్ పోలీసులు, స్థానిక పోలీసులు కూడా ఆ ప్రాంతం చుట్టుపక్కల కూడా అటవీ ప్రాంతం సమీపంలో చుట్టుపక్కల అటవీ ప్రాంతంలో కూడా పూర్తిగా కూంబింగ్ కూడా నిర్వహిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరోపక్క ఈ సర్పంచ్ ని జోగా బరేష్ ని ఎందుకు చంపారనే విషయంపై కూడా గ్రామస్తుల్లో కూడా మరొక పక్క కొంత ఆందోళన కలిగించే అంశం అయినప్పటికీ ఈ కుటుంబ సభ్యులకి మావోయిస్టులు లేక ఇచ్చి వెళ్ళారా లేక ఇవ్వకుండా వెళ్ళారా, అసలు మావోయిస్టులు ఎందుకు చంపారనే మీమాంస కూడా కొనసాగుతున్న పరిస్థితి అయితే కొంత గందరగోళ పరిస్థితి కొనసాగుతుంది. శ్రీదేవి, రజనీకాంత్, మరి కుటుంబ సభ్యులతో కానీ అక్కడ ఉన్న గ్రామస్తుల ద్వారా కానీ ఏదైనా విచారణ చేపట్టారు ఎందుకు చంపారనే విషయం పైన? లేదు కాంగ్రెస్ పార్టీలో చేరినందుకే ఏమైనా అతని గొంతు కోసి చంపారనే వివరాలు ఏమైనా తెలిసాయా? ఈ గతంలో ఈ బరేస్ అనే వ్యక్తి సిపిఐ పార్టీలో సుదీర్ఘకాలంగా దాదాపు 10-12 సంవత్సరాలుగా కొనసాగుతున్నట్టు కూడా మనకు సమాచారం తెలిసింది. ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల్లో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడం, కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ప్రజాప్రతినిధిగా గ్రామ సర్పంచ్ గా ఎన్నిక కావడం, ఆ తర్వాత మావోయిస్ట్ 1-2-3 సందర్భాల్లో అతన్ని సున్నితంగా హెచ్చరించడం జరిగింది. హెచ్చరించిన సందర్భంలో కాంగ్రెస్ బీజేపీ పార్టీలలో చేరిన వ్యక్తులను కూడా ఎక్కువ ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితులు అయితే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఇబ్బందులు గురి చేస్తున్న పరిస్థితులు అయితే స్పష్టంగా నెలకొన్నాయని చెప్పవచ్చు. ఇటు కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారం, గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు అరన్పూర్ పోలీసులు మాత్రం ఈ రోజు ఉదయం గ్రామానికి చేరుకొని సర్పంచ్ ఇంటి పరిసరాలతో పాటు పూర్తిగా పరిశీలించారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు కూడా విచారణ చేపడుతున్నాడు. పూర్తి వివరాలు తెలిస్తే గానీ బయటికి సమాచారం వెల్లడించే అవకాశాలు లేనట్టు కూడా పోలీసు అధికారులు కూడా తెలియజేస్తున్నారు. రైట్ రజనీ, థ్యాంక్ యూ.